నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జీవన బంధాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కౌమార దశలో పిల్లల్లో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయండి. అయితే మానసికంగా ఎన్నో ఒత్తిడిలకి కూడా గురి అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి కోపపడ్డం, అలగడం, చిరాకు పడ్డం, చిన్న విషయాలకి ఆత్మహత్యలకు పాల్పడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పిల్లల్లో పాజిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతూ ఉంది. చిన్న విషయాలకి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రుల ప్రభావం ఉంటుందంటున్నారు మన సైకాలజిస్టులు. అసలకు పిల్లల్ని ఎలా పెంచాలంటారు? తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎలా ఉండాలంటారు? వీటి గురించి మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ అనుపమ గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో పిల్లల ప్రభావం తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎంతో ఉంటుంది. అయితే ముందు చూసే గొయ్యి వెనక్కి చూసే నొయ్యిలాగా ఉంటుందని మేడం. పిల్లలు ఏమంటారంటే తల్లిదండ్రులు బాగోలేదంటారు, తల్లిదండ్రులు ఏమంటారంటే పిల్లల ప్రవర్తన బాగోలేదు, మేము అన్నీ చేస్తున్నప్పటికీ కూడా అంటారు. అసలు తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు, ఎలా ఉండకూడదంటారు? దీని గురించి మాట్లాడి తర్వాత పిల్లల గురించి మాట్లాడదాం. ఓకే, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసలు పిల్లల పెంపకం అనేది ఒక కళ. దీంట్లో చాలా వరకు తల్లిదండ్రుల ప్రభావము, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల ప్రవర్తన అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి వీళ్ళ ప్రవర్తన ఉంటుంది అనేది గమనించాలి. బట్ దీనికంటే ముందుగా పిల్లల మీద జన్యుపరంగా అంటే జెనెటికల్ గా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్, జెనెటికల్ గా తర్వాత బయలాజికల్ గా అంటాం, అంటే శారీరకంగా మానసికంగా ఎదుగుదలకి వీటికి బ్రెయిన్ లో ఎటువంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి కూడా మనం చూసుకోవాలి. అంటే ఈ శారీరకంగాను లేదా జెనెటికల్ గాను లేదా ఒక బయలాజికల్ గా ఇవన్నీ కూడా పిల్లల ప్రవర్తన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. బట్ వీటన్నిటితో పాటు ఎక్కువ శాతం పిల్లల మీద ప్రభావం చూపించేది తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రుల ప్రవర్తన. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి ఏదైనా కావాలి అనుకోండి, అయ్యో మనకు లేదు, మనం వెంటనే పిల్లలకి మనం తీసిచ్చేస్తే మనకి లేని ఇది ఏదైతే ఉందో అది మనం పిల్లలకి ఇవ్వగలుగుతాము అని మనము మన సైడ్ నుంచి ఆలోచించి పిల్లలకి ఇవ్వడం మొదలు పెడతాం. అదేమైపోతుందంటే కొంతకాలానికి నేను ఏం అడిగినా నా తల్లిదండ్రులు ఇచ్చేస్తారు అనే స్టేజ్కి పిల్లలు వస్తారు. సో ఇది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మ్యానిపులేటివ్ బిహేవియర్ గా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నాకు ఇది కావాలి అని ముందుగానే వాళ్ళ బాబో పాపో డిసైడ్ చేసుకున్నారనుకోండి, దాన్ని ఎలా అడగాలి, ఎలా సాధించుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎక్కడ తల్లిదండ్రులు వీక్ పాయింట్స్ ఎక్కడున్నాయో చూసుకొని దాన్ని యూజ్ చేసి వాళ్ళు అది ఎట్లైనా సాధించుకుంటారు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం కౌమార దశ దాకా వెళ్తున్నాం. కౌమార దశ దాకా వెళ్ళక్కర్లేదండి. చిన్నప్పుడే ఒక 6 నెలలు 8 నెలల బిడ్డ నుంచే మనం తెలియకుండానే మనమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొస్తున్నాం. ఓకే, మనం అనుకుంటాము పిల్లలు ప్రవర్తన వాళ్ళకై వాళ్ళు చెడుగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. బట్ దానికి ఇండైరెక్ట్ గా తల్లిదండ్రులే దానికి బాధ్యులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు బిడ్డ ఏడ్చినప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? అయ్యో బిడ్డ ఏడుస్తుందని పరిగెత్తుకొని వస్తారు. పరిగెత్తుకొని రావడం ఓకే, యాక్సెప్టెడ్. బట్ దాని తర్వాత నెక్స్ట్ ఇది కావాలా అది కావాలా అని చెప్పి అందరూ హంగామా చేయడము, మా మేనమామలు అత్తయ్యలు అమ్మమ్మలు అందరూ వచ్చేసి ఏడుస్తుంటే ఎత్తుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అది పిల్లలకి చాలా టైం పాస్ గా అనిపిస్తుంది. ఓకే, సో దాంతో ఏం చేస్తారంటే ఇంకొన్ని రోజులకి మళ్ళీ ఒకసారి టెస్ట్ డ్రైవ్ లాగా చేస్తారనమాట. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ సేమ్ బిహేవియర్ పేరెంట్స్ లో ఉంటుంది. ఇది చాలా బాగుంది, నాకు ఎప్పుడైతే ఎవరన్నా కావాలనిపిస్తే నేను ఒక ఏడుపు ఏడిస్తే అందరు వస్తారు అని దీని కండిషనింగ్ అంటారు. పిల్లలు కండిషన్ అయిపోతారు అనమాట. ఓకే, నాకు ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఇలా చెయ్యాలి అనేసి. కొంతకాలానికి పెరుగుతారు పిల్లలు. పెరిగిన తర్వాత వాళ్ళు ఏ చిప్స్ ప్యాకెట్ కావాలనో దేనికో మళ్ళీ సేమ్ ఈ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏడవడము, ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా చేయాలనుకోండి షాప్కి వెళ్ళినప్పుడు కింద పెట్టి దొరలడము లేదా గట్టిగా మాట్లాడడము అరవడము ఇవి చేస్తారు. సో తల్లిదండ్రులకి ఏంటి, ఎక్కడ పరువు పోకూడదు. ఓకే, అలాగే మా పిల్లలు అందరికంటే బాగున్నారు అని చూపించుకోవాలి, కొన్ని ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అరవడం మొదలు పెడతారు అనగానే అది తీసిచ్చేస్తారు. ఓకే, సో ఈ టెక్నిక్ కూడా బాగుంది అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ దాన్ని కొంతకాలం మేనేజ్ చేస్తారు.
సో తల్లిదండ్రులు ఇంత లోపల మేము మిమ్మల్ని మించాము అనే ఒక ఫీలింగ్ తో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇది నీ బిహేవియర్ కదా, నేను నాకు అర్థమైంది నీ బిహేవియర్, కాబట్టి నేను ఈసారి నువ్వు దొర్లినా ఏం చేసినా నేను పట్టించుకోను అనుకుంటారు. సో ఒక పిల్లలు ఇంకొక స్టెప్ అహెడ్ ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సో దీనికి వినట్లేదు కాబట్టి నెక్స్ట్ కి మొండిగా చేయడము, స్కూల్కి వెళ్ళనంటము, లేకపోతే నేను చచ్చిపోతానంటము, లేదా వస్తువులు ఇసిరేయడము, లేదా పేరెంట్స్ మీదకే ఏదన్నా కొట్టడం తిట్టడం లాంటివి చేయడము, ఇవి చేస్తారనమాట. ఇది ఈ టైంకి వచ్చేటప్పటికి అన్కంట్రోల్డ్ గా అయిపోతుంది. చిన్నప్పుడంతా మనం కంట్రోల్ చేయగల బిహేవియర్స్ ని మనము ముద్దుగా అనేసో లేకపోతే పిల్లలు అనేసో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము వదిలేస్తాం అయ్యో అనేసి. అది పెద్దగా అయిన తర్వాత అది కంట్రోల్ చేయలేని స్టేజ్కి అప్పుడు ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే, చిన్నప్పుడే వాళ్ళు ఇలా బిహేవియర్స్ చేస్తున్నారు అన్నప్పుడే వాళ్ళు మనం వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఏమైపోతుందంటే, ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులను కంట్రోల్ చేస్తున్నారా, తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారా అనే ఒక ఇది చూస్తే పిల్లలే తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది కానీ తల్లిదండ్రులకు తెలియదు అనమాట. పెద్ద అయ్యేటప్పటికి వీళ్ళు తెలుసుకునే టైంకి ఏమైపోతుందంటే, పిల్లల్లో ప్రవర్తనలో తేడాలు రావచ్చు, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా పోవచ్చు, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోవడము, లేదా ఎక్కడైనా దొంగతనాలు చేయడము, లేదా సూసైడ్ అటెంప్ట్స్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీటికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, ఇంట్లో కుటుంబ వాతావరణము, అలాగే వాళ్ళు పెరిగే వాతావరణము, స్కూల్, ఇవి చాలా చాలా ఎక్కువ పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఏజ్ వరకు తల్లి మనకి రోల్ మోడల్ గా ఉండడము, లేకపోతే తల్లి మనకి ఫ్యామిలీ అనేది మనకు ఒక బేసిక్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఫస్ట్ స్కూల్ లాగా అది మనకి ఫ్యామిలీ. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పిల్లలు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎలా ఉంటారో దాన్ని బట్టి ఈ పిల్లల్లో మార్పులు రావడము, ప్రవర్తనలో మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి. బట్ పిల్లల్లో మార్పు రావడం అనేది ఒక తల్లిదండ్రులు ఇది ఎంతైనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావం కానీ, లేదా స్కూల్ మేట్స్ ప్రభావం కానీ, లేదా వీళ్ళకి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండడం కూడా ప్రవర్తనలో తేడాలు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తల్లిదండ్రులనే మీరు చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండడము, అలాగే తండ్రి ఇంటికి తాగి రావడము, తల్లి రెస్పాన్సిబుల్ గా లేకపోవడము, లేకపోతే ఇద్దరు ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటా ఉండడము, ఇలాంటివి చేసినప్పుడు, అలాగే తల్లి ఎక్కువగా తండ్రి పాత్ర పోషిస్తున్నప్పుడు, అంటే డామినేటింగ్ గా ఉన్నప్పుడు, లేదా తండ్రి తల్లి పాత్ర పోషిస్తున్నప్పుడు, ఇవన్నీ ఏంటంటే పిల్లలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దెబ్బలాడుకుంటా ఉంటే ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకుంటాము ఇప్పుడు మేము దెబ్బలాడుకుంటున్నాము, పిల్లలు చూడట్లేదు, ఎక్కడో ఉన్నారు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఒక చెవు తల్లిదండ్రుల సైడే ఉంటుంది. కొంచెం గొంతు పెద్దగా రేజ్ అయినా కూడా అక్కడ ఏదో జరుగుతుంది, మనం వినాలి అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. రావడం ఏం చేస్తారంటే వాళ్ళకి ఒకలాంటి భయం అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడి నుంచి పిల్లలకు ఒక యాంగ్జైటీ అనేది కానీ, డిప్రెషన్ అనేది కానీ స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోతే మన పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకునే స్థితి వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళ ప్రవర్తనలో తేడాలు రావచ్చు. అలాగే ఎక్కువగా ఫోర్స్ఫుల్ గా ఉండడము, అలాగే ఎక్కువ పిల్లల్ని బలవంతం చేయడము, లేదా మేం చెప్పినట్టే వినాలి అనుకోవడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే పిల్లల్లో ప్రవర్తనలో తేడాలు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇవి కాకుండా స్కూల్లో చూస్తే ఇప్పుడు ఎక్కువగా మనం చూసే స్కూల్లో బుల్లీయింగ్ అంటాం, అంటే ఏడిపించడము, ఫిజికల్ గా కొట్టడము, తిట్టడము, ఇలాంటివి. అండ్ ఫ్యూచర్కి వెళ్ళేటప్పుడు అవి ర్యాగింగ్ కి మారుతాయి అనమాట. ఇలాంటి కండిషన్స్ లో కూడా ఏమవుతుందంటే పిల్లలు ప్రవర్తనలో మార్పు వస్తుంది. స్కూల్లో టీచర్ ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోవడము, వీటి వల్ల కూడా మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలు చదువులో తక్కువ మార్కులు రావడం అనేది మనము గమనించాల్సిన విషయం. అది ఎందుకు వస్తుంది అంటే, ఏదో తల్లిదండ్రుల ప్రవర్తనలో లోపం ఉండడము, అంటే ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం ఒకటి, రెండోది పిల్లలకే లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఉండడము, లేదా ఇంటెలిజెన్స్ యావరేజ్ ఇంటెలిజెన్స్ కంటే తక్కువ ఉండడం, సబ్ నార్మల్ లెవెల్ అంటారు కదా, ఆ లెవెల్లో ఉండడం. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా పిల్లల చదువులో
డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాగే ADHD అంటారు, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. అది ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే పిల్లలు దేని మీద దృష్టి పెట్టలేకపోవడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఎక్కువ యాక్టివ్గా ఉండడము, కంట్రోల్ చేయలేనంత యాక్టివ్గా ఉండడం, వీటన్నిటి వల్ల కూడా పిల్లల్లో మార్పులు అనేవి, ప్రవర్తనలో మార్పులు అనేవి, అలాగే మనకి ఎటువంటి బిహేవియర్స్ కావాలో అవి పిల్లల్లో లేకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఉంది. లెర్నింగ్ డిజబిలిటీ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి IQ లోపం ఉండడం ఒకటి, లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం ఒకటి. మూడవది ఏంటంటే పిల్లల బ్రెయిన్ స్ట్రక్చర్లోనే కొన్ని నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో లోపం ఉండడం వల్ల కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే అది ఒకవేళ పిల్లల కంటే మార్కులు తక్కువ రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అది ఎందుకు వస్తుంది అని మనం గమనిస్తే, ఒకవేళ తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల వాళ్ళు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ పిల్లల్ని తల్లిదండ్రులతో పాటు మన దగ్గరకు వస్తే మనం వాళ్ళ కౌన్సిలింగ్స్ అవన్నీ ఇచ్చి థెరపీస్ చేసి వాళ్ళని దాన్ని రెక్టిఫై చేసి పిల్లల్ని మళ్ళీ నార్మల్ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి తీసుకొని రావచ్చు అన్నమాట. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. జీవన బంధాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతులు ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అక్రమార్కులు అందరూ సక్రమ మార్గంలో వచ్చే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంతకు ముందు సమాంతర ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉండేది, ప్రస్తుతం ఆ పరిస్థితి అంతా మారిపోతోందని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించడమే తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. రైతులు, పేదలు, చిన్న తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించారు. 9 లక్షల లోపు గృహ రుణంపై 4% వడ్డీ రాయితీని, 12 లక్షల రుణంపై 3% వడ్డీ రాయితీని ప్రకటించారు. The number of housing being built for the poor under the Pradhan Mantri Awas Yojana in rural areas is being increased by 33%. In addition to this, another scheme is being put in place for the neo-middle and middle class in rural areas. Loans of up to 2 lakh rupees taken in 2017 for new housing or extension of housing in rural areas will receive an interest subvention of 3%. రబీ పంటలకు రైతులు తీసుకున్న రుణాలపై మొదటి 60 రోజుల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని వెల్లడించారు. ఈ 2 నెలల్లో వడ్డీ కట్టిన రైతుల ఖాతాలో వాటిని తిరిగి జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు సులభంగా రుణాలు పొందడానికి వీలుగా రాబోయే 3 నెలల్లో 3 కోట్ల కిసాన్ కార్డుల్ని రూపే కార్డులుగా మార్చబోతున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇందువల్ల రైతులు నేరుగా నగదు రహిత లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన అన్నారు. విత్తనాలు, ఎరువులు, రుణాలకు రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. Arrangements are being made to provide farmers even better access to loans from cooperative banks and societies. NABARD created a fund of 21,000 crore rupees last month. Now, government is adding 20,000 crore rupees more to this. The loss that NABARD suffered by giving loans to cooperative banks and societies at low interest rates shall be borne by the government of India. The government has decided that 3 crore farmers who have Kisan credit cards will be given RuPay debit cards within 3 months. Kisan credit cards were launched in 1998, but so far
it was essential to go to a bank to use that. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం గారు, మీరు చాలా బాగా చెప్పారు. అంటే పిల్లలు పేరెంట్స్ ని ఎలా క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళ వీక్నెస్ ఎలా పట్టుకుంటున్నారు, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తున్నారు అనేసి. అయితే పేరెంట్స్ పాపం గుర్తించలేకపోతున్నారు. యాక్చువల్గా అయితే ఏ పేరెంట్స్ కైనా వాళ్ళ పిల్లలే ఫస్ట్ ప్రిఫరెన్స్, వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు. ఒకప్పుడు లాగా పిల్లలు వాళ్ళు కష్టపడి ఉంటారు కూడా, వాళ్ళకన్నా బెటర్ పొజిషన్ లోనే వాళ్ళ పిల్లల్ని పెంచాలనుకుంటారు. అందుకని ఏ వస్తువైనా కొన్ని ఇవ్వడం కానీ తిప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్ చూసి కానీ ఓకే ఇలా చేయకూడదు అని కొనివ్వకుండా పోతే మా పేరెంట్స్ మమ్మల్ని చిన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లలేదు, అసలు ఏ చిన్న వస్తువు కొనివ్వలేదు అనేది కూడా నెగిటివ్ కూడా వాళ్ళపైన ప్రభావం ఉంటుంది. అసలు వాళ్ళని ఎలా క్యాచ్ చేయాలా, ఏం తీసేయాలా, ఏం తీసేయకూడదు, ఎక్కడ వాళ్ళ వీక్నెస్ ని పేరెంట్స్ పట్టుకోవాలంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పట్టు విడుపులు అనేది ఉండాలి. ఎక్కడ మనం పిల్లల్ని కొంచెం వదలాలి, ఎక్కడ మనం టైట్ చేయాలనేది తెలుసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే హార్డ్ లవ్ అంటారు. అంటే ఏంటంటే ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని మనకేం కావాలో అవి మనం చేయించాలి అనేది. దీనికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పిల్లల ప్రవర్తనలో ఎప్పుడు తేడా వస్తుంది అనేది ఒక 2 ఏళ్ల వరకు మనం గమనించలేం. ఆ తర్వాత నుంచి తెలుస్తుంది మనకి. వాళ్ళని కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు వాళ్ళకి వస్తువు కావాలన్నప్పుడల్లా ఏడవడము, లేకపోతే సాగులు చెప్పడము, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం ఉంది అని చెప్పడము అనేది చేస్తున్నారు అనేసి. సో దాన్ని ఎట్లా మనం కట్ చేయాలి అనేది చూడాలి. దానికే మేము బిహేవియర్ థెరపీ అంటాం. బిహేవియర్ థెరపీ అంటే వాళ్ళలో ఆ బిహేవియర్ ని ఎలాగ మార్చాలి అనే దానికి మేము చేసే థెరపీని బిహేవియర్ థెరపీ అంటాం. బట్ దీనికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక నార్మల్ బిహేవియర్ ఏంటి, ఒక అబ్నార్మల్ బిహేవియర్ ఏంటి. ఇది మనం తెలుసుకున్నాము అంటే అబ్నార్మల్ బిహేవియర్ అనేది మనకి కళ్ళ కనిపించినప్పుడు దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, టెంపరేచర్ ఎంత అని మనం చెప్పగలుగుతాం. బట్ ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు వీటిని బట్టి మనం గుర్తించాలి అనే అవేర్నెస్ మన సొసైటీలో ఇంకా ఎక్కువగా రాలేదు కాబట్టి, అది ఇప్పుడిప్పుడు వస్తుంది బట్ ఇంకా మనకు కావాల్సినంత రాలేదు కాబట్టి వాటి మీద ఎక్కువ అవేర్నెస్ గాని తేగలిగితే తల్లిదండ్రులు ఓకే ఈ బిహేవియర్స్ వచ్చినప్పుడు మేము వాటిని కట్ చేయడానికి మా వల్లైనా మేము ప్రయత్నించాలి, లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2వ సంవత్సరానికంతా వాళ్ళకి పిల్లలు మాట్లాడగలగడము, కొంచెం నడవగలగడము, అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాట వినగలగడము, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు పిలిచినప్పుడు రెస్పాండ్ అయ్యి పిల్లలు అమ్మని అమ్మ అనగలగాలి, గుర్తుపట్టగలగాలి. ఇది 2 ఏళ్ల వయసులో చేయవలసింది. 2 నుంచి 3 ఏళ్ల లోపల ఇవి చేస్తే ఏమవుతుందంటే 3వ సంవత్సరానికంతా వాళ్ళల్లో ఒక సోషల్ బిహేవియర్ అంటే సాంఘికంగా వీళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారనేది గమనించాలి. ఎందుకంటే ఆ టైంలోనే మనం ఆటిజం అనేది కానీ మనం గుర్తించగలిగితే పిల్లలకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది ఒక మానసిక రుగ్మత. ఇది ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడు రాను పెరుగుతుంది అనమాట. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకెళ్లి ఒక మనకు తెలియని ప్రపంచంలో మనం వదిలేస్తే మన బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ చిన్నారుల బిహేవియర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇదంతా ఒక కొత్త లోకం లాగా ఉంటుంది. ఈ భాష ఇవన్నీ వాళ్ళకి వింతగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అమ్మని అమ్మ అని పిలవరు, అలాగే పేరుకు రెస్పాండ్ అవ్వరు, కళ్ళల్లోకి చూడరు, సౌండ్స్ వచ్చినా ఒక్కోసారి ఎక్కువ ఉలిక్కి పడతారు, లేదా అసలు రెస్పాండే కారు, తిండి తినరు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో 2 నుంచి 3 వరకు ఇటువంటి బిహేవియర్స్ అబ్నార్మల్ అనేది తెలుసుకోవాలి. అలాగే ఎక్కువ యాక్టివ్ గా ఉండడము, ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, దృష్టి పెట్టలేకపోవడము, ఒక గీత గీస్తారు వదిలేసి వెళ్ళిపోతారు, అక్కడ ఎవరో సౌండ్ వస్తుంది అటు వెళ్ళిపోతారు, ఇవన్నీ హైపర్ యాక్టివ్ గా ఉండే పిల్లల్లో. సో ఈ రెండింటిని ఒక 2 నుంచి ఒక 3-4 ఏళ్ల వరకు వీటిని గమనించుకుంటే వాళ్ళకి అవసరానికి వెంటనే మనం స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో దట్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. ఆ తర్వాత 4 ఏళ్ల నుంచి ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి, రెగ్యులర్ గా స్కూల్లో ఇచ్చిన వర్క్ చేయగలగాలి, ఇంటికి రావడము, అబద్ధాలు చెప్పకుండా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఒక అబద్ధం చెప్తే పర్వాలేదు, కానీ కంటిన్యూస్ గా దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఏదైనా ఒక మార్పు, ఏదో ఒక వీళ్ళకి ఇష్టం లేని బిహేవియర్ ఏదైనా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఎక్కువగా
మీరు అబద్ధాలు చెప్పకూడదు, మీరు ఎక్కువ morals కి వాల్యూ ఇవ్వాలి, మీరు ఇలాగే ఉండాలి అని ఎప్పుడైతే ఒక కంట్రోల్డ్ గా ఒక ఎన్వైరన్మెంట్ పెడతారో ఆటోమేటిక్ గా పిల్లలు అబద్ధాలు చెప్పడము, తప్పించుకొని తిరగడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక 4 to 5 years 6 years కి వాళ్ళు స్కూల్కి రెగ్యులర్ గా వెళ్ళగలగడము, అందరితో కలిసి మెలగగలగడము ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత కొంతకాలానికి ఒక 5 నుంచి 8 years ఇంకా అప్పటి నుంచి చూసుకుంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడము, పిల్లలు అందరితో కలవగలగడము, వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, పేరెంట్స్ సిబ్లింగ్స్ వీళ్ళందరితో బాగా ఉండగలగడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ బిహేవియర్స్ కొంచెం డీవియేట్ అవుతున్నారో, ఒక లెవెల్ వరకు డీవియేట్ అయితే ఓకే, ఎందుకంటే కొంచెం అల్లరి పిల్లలు అనేది ఎక్కడైనా కామన్, బట్ దానికంటే ఎక్కువ డీవియేట్ అవుతున్నప్పుడు వెంటనే వాళ్ళు మా సైకాలజిస్ట్ దగ్గర తీసుకొని వస్తే మేము కొన్ని టెస్టులు వాళ్ళకి కండక్ట్ చేసి దానికి రిలేటెడ్ గా బిహేవియర్ థెరపీస్ అవన్నీ చేస్తాము. ఓకే, తల్లిదండ్రులు ఎలా చెప్పాలి పిల్లలకి అనే ముందు అంటే ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి మా. నా పేరు రత్న అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రత్న గారు, మేడం గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా పిల్లలు చిన్న పిల్లలండి, బాబుకి పాపకి 3 years అండి. ఓకే, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా బయట ఎవరైనా వస్తారనుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడేమో రియాక్షన్ మారిపోతుంది, మారంటే ఒకలా ఉంటారు. ఉండేటప్పుడు ఇంకా మా అబ్బాయి అయితే ఏదైనా విసిరేయడం, అందులో కొట్టడం, ఏదైనా పెంచుకోలేయడం, అదే రెస్పాన్స్ అనేది మారిపోతుంది వాళ్ళు వచ్చేటప్పుడు. మళ్ళీ చుట్టూ ఎవరైనా పిలిచినా కానీ మాట్లాడడు, అసలు పలకడు, అంటే చూస్తాడంటే ఇద్దరు అంతే చూస్తారు కానీ మాట్లాడరు, రెస్పాన్స్ చేస్తారు. మాట్లాడితే ఏదైనా చేస్తారండి చూస్తారు కానీ అసలు రెస్పాండ్ అవ్వడు. ఓకే, స్కూల్లో కొన్ని టీచర్ కూడా చాలా సార్లు వెళ్ళిపోయి అని చెప్పడంట, నోరు ఎప్పుడంట చెప్తూ ఉంటారు. అది ఐదు ఎంత అడిగినా కామ్ ఉంటారు కానీ ఆన్సర్ చెప్పడు. నాతో మాత్రం ఏదైనా చెప్తాడు వాళ్ళు, నాదితో నాకు. సో ఏంటంటారు ప్రాబ్లం? మీ ఇద్దరితో బాగుంటాడా అండి? ఇద్దరితో బాగా ఏదైనా సమాధానం చేస్తాడు, ప్రతిదీ చెప్తాడు, కానీ చుట్టుపక్కల పెద్దవాళ్ళు అయినా చెప్తాయి. ఎవరైనా తీసిన చిన్నపిల్లలతోనైతే మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళు కూడా ఒక 1 to 2 days మా ఇంటి ఉంటే వాళ్ళతో అలవాటు అవుతాడు, కానీ మాత్రం రెస్పాండ్ అవ్వడు, ఎవరైనా పిలిచినా సమాధానం చెప్తాడు. ఓకే, స్కూల్లో జాయిన్ అయ్యి ఎంత కాలం అయింది? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారండి. లాస్ట్ ఇయర్ అంటే 2014 నవంబర్లో అయ్యారండి. ఓకే, అంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే కొంచెం అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. దాంతో కొంతకాలం వాళ్ళు ఒక పరిస్థితికి కానీ ఒక ప్లేస్కి కానీ వాళ్ళకి అలవాటు అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ బిహేవియర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీరు ముందే పిల్లల్ని వాటికి ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఒక అంకుల్ ఆంటీ వస్తున్నారు, మీరు వాళ్ళతో బాగుండాలి అనేసి ముందే చెప్పడం, అంటే మీకు ఎటువంటి బిహేవియర్స్ అంటే మీకు ఎలాంటి పిల్లల్లో ప్రవర్తన కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ బిహేవియర్స్ ఇవి మాకు కావాలి అని ముందే చెప్పగలగడం. వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు మీ చుట్టాలు ఎవరైతే వెళ్ళిపోతారో, వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఒక వాళ్ళకి ఇష్టమైంది ఒక చాక్లెటే కావచ్చు లేదా ఒక బిస్కెటే కావచ్చు మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓకే నేను చేసింది మంచి పని కాబట్టి మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను నెక్స్ట్ టైం ఇలాగే బిహేవ్ చేయాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళాడు అనుకోండి, ఈరోజు స్కూల్లో బాగా ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు నేను నువ్వు బాగా ప్రవర్తించావు కాబట్టి నీకు నేను ఈరోజు ఇది నీకు ఇష్టమైనది చేసి పెడుతున్నాను, ఇది నీకు ఇష్టమైనది కాబట్టి ఇది నువ్వు తీసుకో అనేసి వాళ్ళకి చెప్పగలిగితే ఆటోమేటిక్ గా ఒక గ్రాడ్యువల్ గా 3 months 6 months పీరియడ్ లో పిల్లలు మార్పు అనేది వస్తుంది. ఓకే, అప్రిషియేట్ చేస్తే చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా వాళ్ళకి దీన్ని రీఇన్ఫోర్స్మెంట్ థెరపీ అంటారు. సో పిల్లలకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు ట్రూత్ఫుల్ గా ఉండాలి, ముందు ట్రస్ట్ అనేది రావాలి. ఇప్పుడు వీళ్ళ విషయంలో చూస్తే కొంచెం అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, బట్ మామూలుగా ఏంటంటే పిల్లల్లో ఎప్పుడు కూడా మనకు ఒక బిహేవియర్ కావాలి అనుకుంటే ఆ బిహేవియర్ మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏడుస్తున్నప్పుడు మనం ఇవ్వడం కాదు, అదే సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఏడవకుండా ఉంటారో అప్పుడు ఇదిగో చాక్లెట్ అని చెప్పగలిగినప్పుడు ఓకే నేను ఏడవకపోతే నాది అమ్మకి నచ్చుతుంది కాబట్టి ఈసారి నుంచి నేను ఏడవను అని పిల్లలకి అర్థమవుతుంది. ఓకే, అది నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
సార్ మీరు టీవీ చూడకండి, ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి సార్. మేడం మా బాబు పేరు సాదిక్ అండి. చెప్పండి, వింటున్నారు. మేడం బాబు పని చేసినప్పుడల్లా మంచిగా ఉంటుందండి, తర్వాత సరిగ్గా ఉండట్లేదు మేడం. మట్టి తినడం అది ఏదన్నా స్కూల్ అది చేస్తున్నారండి. ఓకే, ఎంత వయసు అండి? మా బాబు 9 years అండి. 9 years. అవును మేడం. మట్టి అవి తింటున్నాడా? అవును మేడం. ఒకసారి మీరు ఫిజిషియన్ దగ్గర కూడా చూపించండి. అంటే ఏదైనా కాల్షియం డెఫిషియన్సీస్ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే పొట్టలో ఏమన్నా పురుగులు ఉన్నప్పుడు కూడా పిల్లలు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఇంకొకటి మీరు ఏం చేయాలంటే, పనిష్ చేయడం కంటే కూడా ఎప్పుడైతే తినకుండా ఉంటాడో ఆ రోజు మీరు ఇదిగో అనేసి, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టే మీకు కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు తినకుండా ఉన్న రోజు నీకు కావాల్సింది నేను చేసి పెడతాను, నీకు ఇష్టమైంది మేము చేస్తాము, లేదా ఇన్నిసార్లు నువ్వు తినకుండా ఉంటే అంటే ఒక్కొక్క స్టార్ ఇవ్వడం అంటారు పిల్లలకి. మామూలుగా మనం ఒక బ్లాక్ బోర్డ్ పెట్టండి, ఏ రోజైతే నువ్వు చేయలేదో, ఈ మాకు కావాల్సినట్టుగా నువ్వు ఉన్నావో నీకు ఒక స్టార్ అనేసి వేసి, ఆ స్టార్ కి ఇంత వాల్యూ అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 ₹2 ఎంతో పెట్టండి. పెట్టినప్పుడు ఎన్ని రోజులు ఆ మట్టి తినకుండా ఉంటాడో ఆ స్టార్స్ వేస్తే ఆటోమేటిక్ గా ఇన్ని స్టార్స్ వచ్చినాయి కాబట్టి, వారానికి నీకు 10 స్టార్స్ వచ్చినాయి కాబట్టి, ఆ 10 స్టార్స్ కి నువ్వు మనం అనుకున్నట్టుగా ఇదిగో నీకు ఈ ప్రైజ్ అని, నీకు ఇష్టమైన షర్టో చాక్లెటో బిస్కెట్, అంటే ఆ లెవెల్ మీరు ఎంత ఎక్కువ పెడితే పిల్లలకి అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఓకే నేను చెయ్యాలని ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి మీరు ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ గా పెట్టేశారు అనుకోండి, ఇది మన వల్ల కాదు కదా, నేను ఎందుకులే చేయడం అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అలాగే ఇంకా ఎందుకు చేస్తున్నాడంటే, ఎటువంటి కండిషన్స్ లో తింటున్నాడా అది కూడా గమనించండి. ఏమైనా టెన్షన్ అట్లా ఏమైనా పడుతున్నాడా, లేకపోతే అందరూ నన్ను గమనించాలి అనేసి ఏమన్నా చేస్తున్నాడా, లేదా మీరు ఎక్కువ ఫోర్స్ ఏమన్నా చేసి, లేదా ఎక్కువ కంట్రోల్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ కూడా గమనించండి. పిల్లలతో మీరు ఎప్పుడైతే వాళ్ళలో పాజిటివ్ బిహేవియర్ తీసుకొని రావాలనుకుంటున్నారో, మీరు కూడా వాళ్ళతో పాజిటివ్ గా మాట్లాడము, ఎంకరేజ్ చేస్తూ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇలాంటి మనం చెయ్యకూడదు అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఎక్కువ బలవంతం చేయడము, కొట్టడము, తిట్టడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగము ఉండదు. కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన పిల్లలు మారిపోతారు అంటే అసలు ప్రపంచంలో పిల్లల సమస్యలే ఉండవు. కానీ అలా జరగట్లేదు కాబట్టి కొట్టడము తిట్టడం అనేది కరెక్ట్ కాదు. కొట్టడం తిట్టడం వల్ల వాళ్ళకి ఇంకా నెగిటివ్ గా తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే తల్లిదండ్రులు ఎలా చెప్పాలంటారు? దీని గురించి మాట్లాడే ముందు కాలర్ తీసుకుందామంటే, కాల్ రెడీగా ఉంది. కాల్ తీసుకున్న తర్వాత ఎలా చెప్పాలి పిల్లలకి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి మా. నా పేరు రమాదేవి అండి, నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి రమాదేవి గారు. మా మనవరాలు 2.5 years ఉందండి. చెప్పండి. తను ఇంకా మాట్లాడడం గాని నడవడం గాని చేస్తలేదండి. రాత్రి పూట రోజు నిద్ర కూడా పోదండి. ఓకే, మీరు ముందు మాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీ అంటే మీ అమ్మాయి పాప అండి? అవునండి. మేనరికం ఏమన్నా చేశారా? లేదండి, బయట సంబంధమే. అవునండి. ఓకే, పుట్టినప్పుడు పాప ఏడ్చిందా? ఏడ్చిందండి. సరే, అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఒక జనరల్ ఫిజిషియన్ అంటే ఒక పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్లడము, ఆ తర్వాత ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర వాళ్ళు తీసుకొని వెళ్తే పిల్లల యొక్క ఎంత డెవలప్మెంట్ ఉంది అనేది చూస్తారు. అలాగే ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళారు అంటే 2.5 సంవత్సరాలు వచ్చిందంటే అంటే ఈ పాటికి మీరు తీసుకొని వెళ్ళి ఉండాల్సింది. తీసుకొని వెళ్ళినామండి, చూపించినాము డాక్టర్ గారికి. అయితే కొన్ని క్రోమోజోమ్స్ డిఫెక్ట్ వల్ల పాప ఎట్లా ఉంది అని చెప్పిందండి. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్తూ ఉన్నాను, జెనెటికల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అనుకున్నట్టుగా పిల్లలు ఎదగరు. దానికనేసి మీరు వాళ్ళకి మసాజెస్ అవన్నీ ఇప్పించడము, అలాగే అంటే పిల్లలు కొంచెమన్నా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, వాటిని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండడము, అలాంటివన్నీ చెయ్యాలండి. మెడ నిలిచిందా? కాల్ కట్ అయినట్టుగా చెప్పండి మీరు. మెడ అంటే ఆ స్టేజ్ లో ఏంటంటే, ఇప్పుడు తను ఇంకా పడుకొనే ఉంది, 2.5 సంవత్సరాలు వచ్చింది, ఇంకా తను లేవలేదు, మాట్లాడట్లేదు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అంటే మెడ నిలవడము,
బోర్లా పడడము, దోగాడము ఇవన్నీ చేస్తున్నా లేదో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జరగనప్పుడు వెంటనే మీరు ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కానీ లేదా ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్తే వాళ్ళు అసెస్మెంట్ అనేది చేస్తారు. ఎప్పుడైతే అసెస్మెంట్ చేస్తారో ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది కూడా, అలాగే ఫిజియోథెరపీ, ఎందుకంటే మూవ్మెంట్ అనేది లేదు కాబట్టి ఒక ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకుంటే మూమెంట్ త్వరగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, పిల్లలకి అంటే ఎలా చెప్పాలంటారు తల్లిదండ్రులు? అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చాలా ర్యాష్ గా, రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కోపపడడం, వస్తువులు ఇసిరేయడము, చిరాకు పడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలంటారు? ఓకే, పిల్లలకి ఎప్పుడు అతిగా చెప్పకూడదు, అలాగని తక్కువ చెప్పడం కానీ చేయకూడదు. ఇప్పుడు ఒక పదే 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 చెప్తున్నారు అనుకోండి, ఎవరికైనా విసుకొస్తుంది. పిల్లలే ఎందుకు, మనమే తీసుకున్నాం అనుకోండి, 1కి 10 సార్లు మనం చెప్పారనుకోండి, ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నారని మనకే అనిపిస్తుంది. సో పిల్లలకే అంత ఓపిక ఉండదు. సో నెమ్మదిగా వాళ్ళకి మనం అవి నేర్పిస్తూ ఉండాలి. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నుంచి కూడా రావాలి. పిల్లల ఓపిక అనేది రావడం, వీటికి ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుందంటే మోర్ ఆఫ్ మనీ ఎర్నింగ్ సైడ్ గా ఉంది. అట్లా కాకుండా కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్, వాళ్ళకి ఒక అంటే మనం ఇప్పుడు కౌమార దశ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఏజ్ కి ఎటువంటి నైపుణ్యాలు కావాలి అవన్నిటిని డెవలప్ చేసే విధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే తప్పకుండా పిల్లల్లో మన తల్లిదండ్రులకు ఎటువంటి బిహేవియర్ కావాలో అవి వస్తాయి అన్నమాట. కాల్ రెడీగా ఉండండి, కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి మా. చెప్పండి మా, వింటున్నారు చెప్పండి మా. మేడం వింటున్నారు చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. చెప్పండి. ఏంటమ్మా? మీ వాయిస్ క్లియర్ గా లేదు మా, గట్టిగా చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. 8 years మీ పాపకి, చెప్పండి మా. ఎప్పటికీ ఏది చేయమన్నా డబ్బుగా ఉంటుంది. ఏదో ఏదో రకంగా ఉంటుంది అనేది ఎవరి దగ్గర కంట్రోల్ చేయమంటారు, అది ఎట్లా గైడెన్స్ తీసుకుంటారు? మీ అమ్మాయికి ఐక్యూ టెస్ట్ చేయించారా అండి? ఐక్యూ ఏం చేయించలేదు. ఓకే, లేజీగా ఉంటుందంట, చెప్పిన మాట విందంట, అలాగే మాట వినదు, డల్ గా ఉంటుంది. చదువులు బాగా చదువుతుందా? చదువుకోవడం ఎలా ఉందండి? మార్క్స్ అన్ని ఎలా వస్తాయి? వాయిస్ క్లియర్ గా లేదు మేడం తనది. హలో మా, మీరు ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది అమ్మా సుశీల గారు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కి ఎవరికైనా చూపించి వాళ్ళ దగ్గర ముందు ఐక్యూ టెస్ట్ చేయించండి. ఐక్యూ టెస్ట్ చేయిస్తే, ఎందుకంటే చదువు సరిగ్గా చదవట్లేదు అంటున్నారు, మాట వినట్లేదు అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఐక్యూ లెవెల్ ఎంత ఉందో చూస్తే దాని తర్వాత మనము ఒకవేళ అమ్మాయికి బిహేవియరల్ ఇష్యూస్ అయితే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మనము ఏం చేసుకొని దాని మీద మనము ఫోకస్ చేసి వాటిని మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సురేష్ గారు. సురేష్ గారు, మీరు టీవీ చూడకండి, ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. మేడం గారు వింటున్నారు, చెప్పండి. ఎంత వయసు అండి? 3.5 years కదా. స్కూల్ కి వెళ్ళట్లేదా? ఓకే ఓకే, మీరు ఒక పని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే ఇక్కడ
తల్లిదండ్రుల యొక్క యాంగ్జైటీ కూడా 3.5 సంవత్సరాలు బిడ్డ స్కూల్ కి వెళ్ళాలి అనే కాన్సెప్టే అసలు తప్పు. అది చాలా అసలు న్యాచురల్ గా లేదు. ఎందుకంటే ప్రీ స్కూల్. ఓకే ఓకే సరే. కొంతకాలం ఇప్పుడు ఎంతకాలం అయిందండి షేరీ స్కూల్లో? 3 months అవుతుంది. మీరు ఒక పని చేయొచ్చు, ఒక ఫస్ట్ బాబుతో పాటు మీరు కూడా వెళ్ళి స్కూల్లో ఉండండి. ఒక 4-5 రోజులు అలా చేసిన తర్వాత కొంచెం మీరు మిమ్మల్ని ఫేడ్ అవుట్ చేసుకునేటట్టుగా ఒక 4 రోజుల తర్వాత హాఫ్ డే ఉండండి. ఆ తర్వాత ఇంకొక 2 రోజుల తర్వాత కొంత మళ్ళీ తగ్గించుకోండి. ఆ తర్వాత పొద్దున్నే వెళ్ళి కాసేపు ఉండడము, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ కాసేపు ఉండడము, ఇదే ట్రై చేసి చూడండి. అంటే 3.5 సంవత్సరాల వయసు కదా, మీరు తనలో చూడాల్సింది ఏంటంటే అదే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కంపారిజన్ అనేది చేస్తున్నారు. పోల్చడం అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటారో పిల్లల్లో ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఒకటి. రెండవది ఏంటంటే మీరు అలాగే తమ్ముడు చేస్తున్నాడు నువ్వు చెయ్యట్లేదు అని చెప్పడం కూడా పిల్లలకి ఏమవుతుందంటే నెగిటివ్ గా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మీరు అలా చేయకుండా తినకి ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కూల్లో పిల్లలతో కలవలేకపోతున్నాడా, ఇంకేదన్నా ఉందా అని చూడటానికైనా మీరు వెళ్ళి కాసేపు అక్కడ అబ్జర్వ్ చేసి రండి. ఒక 2-3 రోజులు మీరు అక్కడే ఉండి అలా వాళ్ళతో కలిసి అలా అంతా చేసిన తర్వాత మేబీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా నా పేరు సౌజన్య అండి. సౌజన్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మండి. చెప్పండి. మా బాబుకి 12 years ఉంటాయండి. చెప్పండి. అయితే కొంచెం స్నానం చేస్తాగానే తొందరగా మిగతా పిల్లలు స్కూల్ కి టైం అవుతున్నా కూడా ఎక్కువ ఫాస్ట్ గా రెడీ అవ్వడండి. అలాగే కొంచెం లేజీగా ఉండడం అలా ఉన్నాడు. కొంచెం స్కూల్లో కూడా పిల్లలతో ఎక్కువగా కలిసి మాట్లాడడం అలాంటిది ఏం జరగదు. అంటే ఫ్రెండ్స్ తో ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళందరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం అలానే ఉంటుంది, సో నేను ఎందుకు మాట్లాడాలి అని అంటుంటాడు. అలాగే మార్క్స్ విషయంలో వరకు అయితే బాగానే ఉందండి. కొంచెం నలుగురితో కలిసి ఉండడం ఆ ఒక్క విషయం దగ్గర మాత్రం అంతగా ఉండలేకపోతున్నాను. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు వరకు బాగుంది కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సోషల్ స్కిల్స్ అనేవి నెమ్మదిగా డెవలప్ అవుతాయి. ఓకే, తను అందరూ ఒకరి గురించి ఒకరితో గాసిప్స్ చేసుకుంటున్నారు, ఇవి నాకు నచ్చట్లేదు అంటే అది చాలా మంచి విషయమే. కానీ నలుగురితో కలవడం అనేది కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నలుగురితో కలిస్తేనే రేపటి రోజు ఫ్రెండ్షిప్స్ అన్ని డెవలప్ అయ్యి తను కూడా సోషల్ గా బాగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చెయ్యాలంటే వాళ్ళ స్కూల్ పిల్లల్ని ఇంటికి పిలిపించడము, మీరు కూడా వాళ్ళ పేరెంట్స్ తో కలవడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే తను యాక్చువల్ గా వాళ్ళతో ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ చేసుకొని వాళ్ళతో కలవడానికి ఈజీగా కలుస్తాడనమాట. ఓకే, ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామండి. జీవన బంధాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. స్వయం ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా చిన్న వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలు కల్పించారు. వారికి 25% పన్ను రాయితీతో పాటు వార్షిక అమ్మకాలపై 8% బదులు 6% ఆదాయంగా పరిగణిస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీని 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వార్షిక అమ్మకాలపై చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణ పరిమితిని 20 నుంచి 25%, డిజిటల్ లావాదేవీలు చేసే వారికి వర్కింగ్ క్యాపిటల్ ను 20 నుంచి 30% పెంచాల్సిందిగా బ్యాంకులకు సూచించినట్లు ప్రధాని చెప్పారు. ముద్రా యోజన వల్ల 3.5 కోట్ల మంది లబ్ధి పొందారని, దీన్ని రెట్టింపు చేయడాన్ని ధ్యేయంగా పెట్టుకున్నామని మోదీ అన్నారు. A few days back, government announced
a major tax relief for small businesses. Income of businesses with turnover of up to rupees 2 crores was calculated at 8% of the turnover. Now, for such businesses, income from digital transactions will be calculated at only 6%. This will effectively reduce that tax liability by 25%. Friends, the progress of the Mudra Yojana has been very, very encouraging. Last year, nearly 3.5 crore people have been benefited from this. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుంటాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. ఇప్పుడు రాపిచ్చేది మళ్ళా ఇంకో గంట తర్వాత మర్చిపోతాడు మేడం. ఓకే మేడం చెప్పండి సార్. నా పేరు యాదగిరి మేడం. యాదగిరి గారు చెప్పండి, మేడం గారు వింటున్నారు. అయితే యాదగిరి యాదాద్రి జిల్లా సార్ మరి మేడం. మీరు టీవీ చూడకండి, టీవీ మ్యూట్ లో పెట్టి చెప్పండి. ఓకే 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 మేడం, నేను టీవీ చూస్తాను, బయటకు వచ్చా. చెప్పండి. సరే సరే మేడం. అయితే నా బిడ్డ వాళ్ళ కొడుకు పేరు అన్నాడు. అయితే కొంచెం యాదన వస్తాడు, ఎక్కువ దెబ్బతింటాడు, మా బిడ్డ ఎక్కువ కొడతారు మేడం. మర్చిపోతూ ఉంటాడంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే కొట్టకుండా ఉండడం. పిల్లల్ని కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళని మీ దగ్గరలో ఎవరైనా క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి తెలివి ఎంత ఉంది అనేసి ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా చేయడానికి చేయొచ్చు. చెప్పండి. అయితే అట్లా ఉన్నది మేడం, ఏం చేయాలి? అదే నా బిడ్డ కొట్టని చెప్తే కొట్టనే ఉంటుంది. ఆయన అక్కడ రాపిస్తే రాయడు. అందుకనేనండి ముందు మీరు ఏం చేయాలంటే తల్లిని బిడ్డని ఇద్దరిని తీసుకొని వెళ్ళి క్లినికల్ సైకాలజిస్ట్ కి తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్తే వాళ్ళు తెలివికి పరీక్ష పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళు చెప్తారు మీకు. నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా నా పేరు రాధిక అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాధిక గారు? మలక్పేట నుండి అండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా పాప 8 years మేడం. చెప్పండి అమ్మా. పాప ఏది చెప్పినా కూడా అసలు సరిగ్గా సమాధానం చెప్పదు. చాలా రూడ్ గా మాట్లాడుతుంటది, అన్నిటికీ అలుగుతా ఉంటది, పక్కన పిల్లల్ని కొడుతుంటది ఊరికే. స్టడీస్ లో మాత్రం బాగానే ఉంది, స్కూల్లో మాత్రం బాగానే ఉంటదంట పిల్లలతో, టీచర్ చెప్పారు. ఓకే, సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పటి కాలంలో పిల్లలు చాలా మంది చదువు దగ్గర బాగుంటారు, ఎక్కడైతే భయమైన ఎన్విరాన్మెంట్ ఉంటుందో అక్కడ బాగుంటారు. తర్వాత తల్లిని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఏంటి అంటే ఇది ఇంట్లో ఉండే బిహేవియర్. ఎప్పుడైతే ఫాదర్ ది డామినేటింగ్ రోల్ ఉంటుందో ఆటోమేటిక్ గా ఫాదర్ ఎలా చేస్తున్నారో అలా చెయ్యాలి అని ఇది ఉంటుంది. దాంతో వాళ్ళు తండ్రి ఎట్లాగా తల్లిని ట్రీట్ చేస్తున్నారో మేము కూడా అట్లాగే ట్రీట్ చేస్తాం అనేది ఒకటి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా బిహేవియర్ ఉండి కంట్రోల్ చేయలేనంతగా ఉంటే మీరు వెంటనే ఒక సైకాలజిస్ట్ కి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అలా లేదు మేమే మేనేజ్ చేయగలుగుతాము అంటే వాళ్ళకి ఈ బిహేవియర్స్ కావాలి అని మీరు కొంచెం గట్టిగా చెప్పగలగడము, ఆ బిహేవియర్స్ చేసినప్పుడు వాళ్ళని మీరు రీఇన్ఫోర్స్ చేయగలగడం, అంటే వాళ్ళకి ఏదైనా నచ్చినవి అవన్నీ ఇవ్వడము, లేదా వాళ్ళకి నచ్చిన చోటకి తీసుకెళ్లడము, అలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రవీణ్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రవీణ్ గారు? నేను నాగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మా పాప ఉంది మేడం, 9 years పాప. చెప్పండి. చదువుతుంది ఏంటంటే ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, బుక్ ముట్టుకోవాలంటే బుక్ ముట్టుకోదు, అంటే ఎడ్యుకేషన్ లో కూడా మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. యాక్టివ్ ఉంది, అంతా బాగుంది అనమాట. ఓన్లీ షీఈ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్ అనమాట. ఓకే, ఏం చేయమంటారు మేడం? అంటే పాప కొంచెం ఇంట్రెస్ట్ రావాలా స్టడీస్ అంటే? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎలా చదువుతుంది అనేది గమనించండి. అంటే తనకి తెలివి అన్ని విధాలుగా బాగుంది అంటే
లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఏమన్నా ఉందేమో గమనించాలి. అంటే వాళ్ళకి చదవడంలో ప్రాబ్లం గానీ, రాయడంలో ప్రాబ్లం గానీ, లేదా కాంప్రిహెన్షన్ అంటే అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం గానీ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించరు అండ్ వీళ్ళు మోర్ ఓవర్ గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. కాబట్టి చదువుతున్నప్పుడు లేదా తన బుక్స్ తీసి చూడండి, ఎలా రాస్తుంది, ఎలా చదువుతుంది అనేది మీరు కానీ చూస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది చూడొచ్చు. సో బెటర్ ఒకసారి మీరు అది గమనించారు అంటే ఒక రెమీడియల్ థెరపిస్ట్ దగ్గరికి మీరు కానీ తీసుకొని వెళ్ళారు అంటే వాళ్ళు మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్పగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పండి మా. చెప్పండి అమ్మా. అయితే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు మంచిగా చదివాడు. ఇప్పుడు చదువుతున్నాడు, ఏమైనా హోంవర్క్ మాత్రమే చేస్తుంది, చదువుకుంటాడు కదా. హోంవర్క్ ఏదో చేస్తుందంటే హోంవర్క్ ఒకటే చేస్తున్నాడు కానీ చదవట్లేదమ్మా. అవును మేడం. చెప్పిందంతా అర్థం చేసుకోగలుగుతాడా? చేసుకోగలుగుతాడు మేడం, కానీ ఈ మధ్యనే 2 సంవత్సరాలనే సిక్స్త్ క్లాస్ మేడం. ఓకే, ఇంట్లో ఏమన్నా ఈ మధ్యలో మార్పులు వచ్చినాయా? ఏం మార్పు రాలేదు. అదే చిన్న పాప ఉంది చెల్లె, ఆమె స్కూల్ ఆమె కూడా అంగన్వాడీ చేస్తుంది మేడం. ఓకే, ముందు ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చదువులో డిప్పింగ్ అనేది ఉంది అంటే ముందు వాళ్ళకి ఒక ఐక్యూ టెస్ట్ చేయించడము, లేదా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా, స్కూల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదా ఫ్రెండ్స్ తో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవి ఫస్ట్ చూడవలసిన పాయింట్స్. దీనికని ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తే వాళ్ళు మనకి ఐక్యూ టెస్ట్ చేస్తారు. ఇక్కడ NIMH ఉంది, స్వీకార్ ఉంది, ఇలాంటి వాటికి వెళ్ళారంటే వాళ్ళు ఒక కంప్లీట్ గా ఒక టెస్ట్ చేసి ఏం ప్రాబ్లం ఉంది అనేసి చెప్పగలుగుతారు. అండ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు మిగతాది లెక్కల్లోనూ అన్నిట్లోనూ బయట పనులు అంతా బాగున్నారు అంటే ఐక్యూ నార్మల్ గా ఉంది అని ఒక అంచనాకు రావచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక 4, 5వ తరగతి తర్వాత చదువులో బాగా తక్కువగా మార్కులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఐక్యూ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు వెంకటయ్య గౌడ్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. మీరు టీవీ చూడకండి, చెప్పండి. చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ అండి. చెప్పండి. అయితే ఏ మాట్లాడే కానీ సమాధానం కరెక్ట్ ఇవ్వండి మేడం. ఎప్పుడు బిజీగా ఉన్నట్లు ఉంటాడు, మరి ఏది దాని సమస్య ఏంటి సార్? బీటెక్ థర్డ్ ఇయర్ గా చదవడం మంచిగా చదువుతాడు మేడం. అట్లా దానికి కొద్దిగా అంటే మీ మాట వినట్లేదు అంటారు. ఆ మాట వింటాడు మేడం, ఎప్పుడు బిజీ ఉంటాడు వాడు. బిజీగా ఉంటాడు అంటే మరి తన చదువులు వాటిని బేస్ చేసుకోవడం వల్ల బిజీగా ఉండొచ్చు, లేదా ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ కి వాటికి ప్రిపేర్ అవడం అవన్నీ ఉంటాయి కదండి. అవి కాకుండా తను బిజీగా అనేది ఏంటో చెప్పండి. ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి సార్? ఆ అబ్బాయితో మీరు ఏం లేదు మేడం, ఆయన ఎప్పుడు ఏమన్నా సమాధానం అడిగితే దానికి కరెక్ట్ సమాధానం ఇవ్వదు. సమస్య ఏమి లేదంటే కరెక్ట్ గా సమాధానం ఇవ్వరు అంటున్నారు. సమాధానం ఇవ్వడు, అడిగిన దానికి సమాధానం ఇవ్వడు. దాన్ని ఏమి ఎట్లా దాని పరిష్కారం ఏంటండి? ఓకే, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే తల్లిదండ్రులకు గ్యాప్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఆ చదువుల్లో బిజీ అయిపోవడము, ఆ తర్వాత టీవీ, ఫోను, ఇంటర్నెట్ వీటిలో బిజీ అయిపోవడంతో ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్ని వాళ్ళొక ఇల్లు, తల్లిదండ్రులు అంటే ఒక వంటకి, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మాత్రమే అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు పక్కన వీళ్ళని పెట్టేసి మెయిన్ ప్రయారిటీస్ గా టీవీ, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ లేదా ఫోన్స్ వీటిలో ఎక్కువ టైం గడుపుతూ ఫ్రెండ్స్ అంటే బయట తిరగడమే మాట్లాడలేదు మేడం. కాకపోతే ఈ నెట్ అంటే ఫోన్ లో అది ఇది అది ఏమేమి చేస్తారో తెలియదు, కానీ సరే అయితే మంచిగా చేస్తారు మేడం. ఓకే, మనం చెప్పిన దానికి కరెక్ట్ ఒక్కోసారి సమాధానం ఇస్తారు, సమాధానం ఇవ్వాలి. ఓకే, అంటే ఒక్కోసారి పిల్లలు బాగా టైర్డ్ గా అట్లంతా ఉన్నప్పుడు కూడా అలాంటి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి మీరు పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. కొంచెం మీరు వాళ్ళకి ఒక రోజుకి ఒక 20 నిమిషాలు టైం స్పెండ్ చేయండి, నెమ్మదిగా మళ్ళీ మీ సైడ్ కి వస్తారు వాళ్ళు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో,
హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. రాము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కోలారు. చెప్పండి. నా పేరు రాము మేడం. రాము గారు, మీరు టీవీ చూడకండి ప్లీజ్. చెప్పండి, ఫోన్ లో మాట్లాడండి. మేడం చెప్పండి. నేను కారణాలు పుట్టారని ఇంట్లో నుంచి బాధలేను. ఓకే, చెప్పండి. అయితే మళ్ళీ బాధ వచ్చి మళ్ళీ డాడీ ఫోన్ చేసి వచ్చి ఇంటికి వచ్చాను. మళ్ళీ మీరు మళ్ళీ వచ్చాను. ఓకే. అయితే ఇప్పుడు ఆ సేమ్ స్కూల్లో చదవాలా, స్కూల్ చేంజ్ అవ్వనా, ఆ స్కూల్లో ఎలా ట్రీట్ అవ్వాలి, ఎలా మెలుగుకోవాలని భావిస్తున్నాను. స్కూల్ చేంజ్ అవ్వనా, ఆ స్కూల్లో చదవనా, నేను ఎందుకు మేడం. మీ వయసు ఎంతమ్మా? 10th క్లాస్ అంటే మేడం, అంటే 15 years ఉండొచ్చు. ఓ 15 years. స్కూల్లో సార్ కొట్టారని చెప్పి మీరు వేరే చోటకు పారిపోయారంట ఇంట్లో పారిపోయారు అంతేనా? విజయవాడ. ఓకే. మీరు ఇప్పుడు అదే స్కూల్లో చదవాలి అంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ముందు మీరు వేరే స్కూల్లో చేరండి, చదువు కంటిన్యూ చేయండి. కానీ ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చెయ్యకండి. ఎందుకంటే ఒకసారి మనకి ఎక్కడికైనా మీ అదృష్టం బాగుంది కాబట్టి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చారు. అలా కాకుండా మీరు ఇంకేదన్నా చేసినా, ఏ అఘాత్యం చేసుకున్నా ఇంట్లో మీ పేరెంట్స్ తట్టుకోలేరు. అలాగే మీ లైఫ్ మళ్ళీ మీకు తిరిగి రాదు. సొసైటీలో అన్ని విధాలుగా మనము చూడాలి కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. మీరు అలాగా ఎవరైనా చెడ్డ వాళ్ళ భార్యను పడితే మాత్రం మళ్ళీ తిరిగి మీ లైఫ్ మీరు తెచ్చుకోవడం అనేది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఇప్పటి నుంచి బుద్ధిగా చదువుకొని మీరు మంచి ఫ్యూచర్ బిల్డప్ చేసుకోండి. చేంజ్ అవ్వమని చెప్తున్నారమ్మా. కానీ అదే పనిగా స్కూల్స్ అనేది చేంజ్ అవ్వడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా కానీ సమస్య వస్తే అక్కడ ఉండే మన సమస్యను పరిష్కరించుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి మా. నా పేరు విజిత మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి చేస్తున్నాం. చెప్పండి. మా పాప గురించి అడగాలనుకుంటున్నాం. చెప్పండి 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 మా. మా పాపకు 10 years మేడం, 10 years. చెప్పండి. కొద్దిగా చదవడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తుంది మేడం. సరేనమ్మా, ఇంకా వేరే కంప్లైంట్ చెప్పండి మా. అసలు చెప్తే వినదు. ఓకే, చెప్తే వినదు. తన గురించి మేము కొట్టినా చేసినా ఏది రియాక్షన్ ఉండదు. సరేనమ్మా. అంటే ముందుగా మీరు చెయ్యవలసిన పని ఏంటంటే మీరు ఆ అమ్మాయితో టైం ఎక్కువ గడపడము, ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి. ఆ తర్వాత అప్పటికి ఇంప్రూవ్ కాలేదు అంటే తనని మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఒక ఐక్యూ టెస్ట్ చేయించండి. దాని తర్వాత మళ్ళీ మనం ఏదైనా చేయొచ్చు. ఓకేనండి. అంటే పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా మార్చాలి అనే విషయాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. మరో జీవన బంధాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.